నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఐక్యతతో సాధించిన విజయం ఇది. కూటమి నేతల ప్రెస్ మీట్ విశేషాలు. తుళ్లూరులో పండుగ వాతావరణం. పొంగళ్ళు పొంగించారు, స్వీట్స్ పంచుతున్నారు. మంగళాధీసుడవు నీవు, మంగళగిరి సేవకుణ్ణి నేను. నేటి దృశ్యం. పెరిగిపోయిన సునకాల బెడద. పట్టణ వ్యాప్తంగా స్వైర విహారం. మంగళగిరి టీడీపీ ఆఫీస్ ఎంఎస్ఎస్ భవన్లో గురువారం కూటమి నేతలు విజయోత్సవ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రిపోర్ట్. అత్యధిక మెజార్టీ ఓట్లు సాధించి నారా లోకేష్ చరిత్రను సృష్టించారని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు అన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు జగ్గారపు శ్రీనివాసరావు, టీడీపీ అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి, గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితర నాయకులు మాట్లాడారు. అనేక రకాలుగా పన్నుల భారంతో ప్రజల రక్తాన్ని జలగలాగా పీల్చి ఎలాంటి అభివృద్ధి లేకుండా, రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా తగిన రీతిలో బుద్ధి చెప్పారు. ఏదైతే మొన్న జరిగినటువంటి సంస్థాగత ఎన్నికల్లో మరి కూటమి అభ్యర్థులందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీనిచ్చి ఆశీర్వదించి మరి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ రుణపడి ఉంటుంది. మరి ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో మా అందరి ప్రీతమైన నాయకులు నారా లోకేష్ గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజకవర్గ ప్రజలు మరి మా నాయకుడిని నిండు మనసుతో ఆశీర్వదించి చరిత్రలో లేని విధంగా 91,413 ఓట్ల మెజారిటీతో మరి ఆయన ఆశీర్వదించి గెలిపించినటువంటి ఘన చరిత్రని ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటా ఉంది. మరి ఆయన రేపు ఆంధ్రప్రదేశ్ స్వర్ణయుగంగా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ కూడా ఆయనకు పట్టం కట్టారు. ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం నుండి నారా లోకేష్ గారు అధికారం లేకపోయినా కూడా దాదాపు 29 రకాల సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు ఒక నిదర్శనం. మనం చూసాం, మాట్లాడడానికి స్వేచ్ఛ లేని పరిస్థితిలో ఉన్న ప్రజలందరూ కూడా రాష్ట్రం మొత్తం తిరగబడే విధంగా వైసీపీ అనే మాట కనిపించకుండా పంపించేశారంటే ప్రజలు ఎంత బాధపడ్డారో, ఎంత కష్టాలు పడ్డారో ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్కళ్ళు వ్యాపార రంగాలు అందరూ కూడా చవి చూశారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చిందనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఒక్క రంగం అని కాదండి, మహిళలు ఎంత అరాచకాలకు ఎదురు చూశారో, వాళ్ళ కష్టాలు, వాళ్ళ వేదన ఈరోజు వైసీపీని సరిమి కొట్టారనే దానికి ఒక నిదర్శనం. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇచ్చిన ప్రజలందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ, జనసేన, బీజేపీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే దానిలో భాగంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పి, అట్లాగే ఈ రాష్ట్రం బాగుండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలని, అట్లాగే ఒక నీతి నిజాయితీకి పవన్ కళ్యాణ్ గారు ఉండాలని చెప్పి, అట్లాగే ఒక యువత మార్గదర్శకంగా ఉండాలని చెప్పి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు నారా లోకేష్ బాబు గారిని గెలిపించుకోవడం, మరి మన యొక్క ప్రాంతం కానివ్వండి, మన రాష్ట్రం కానివ్వండి అభివృద్ధి ఆగిపోయి ఉంది. ఈ యొక్క అభివృద్ధి ముందుకు పోవాలంటే ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ద్వారానే సాధ్యపడుతుందని చెప్పేసి కోరుకుంటూ, అద్భుతం జరిగినట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిలో భాగంగా ఈరోజు నవశకానికి నాంది పలికినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో
తర్వాత అదే విధేయతతో క్రమశిక్షణతో నారా లోకేష్ బాబు గారు ప్రతిపక్షంలో ఉండి ఓడిపోయినా కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని 5 సంవత్సరాలు కూడా తనదైన శైలిలో ఒక యువగళం పాదయాత్ర ద్వారా ఆయనని అనేక రకాలుగా అవమానపరిచినా కూడా నిలదొక్కుని ఒక చరిత్రను సృష్టించినటువంటి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు మంగళగిరి వైపు చూస్తుంది అని అంటే అది ఒక చరిత్ర సృష్టించినటువంటి నాయకుడిగా నారా లోకేష్ బాబు గారు చరిత్రలో నిలబడిపోతారు. ఈరోజు మంగళగిరిలో ప్రతి ఒక్కళ్ళు కూడా నారా లోకేష్ బాబు గారికి అఖండ మెజార్టీని కల్పించినందుకు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. లోకేష్ బాబుని అత్యధిక మెజార్టీతో గెలిపించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలు, మా సహచర పార్టీలు జనసేన అలానే బీజేపీ మిత్రులందరూ సమిష్టి కృషితో ఈరోజు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, మరి భారతీయ జనతా పార్టీ వారికి, మరి జనసేన వారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చరిత్రాత్మకమైనటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత అసమర్థత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్న 150 సీట్లు వస్తే ప్రజారంజకంగా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి కేవలం 11 సీట్లకే పరిమితమైనటువంటి అసమర్థత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా మిగిలాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత అసమర్థత ముఖ్యమంత్రి లేడు. సభతో పాటుగా గత 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన వలన అనేక ఇబ్బందులు పడుతూ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం అయిపోయింది. ప్రజలు ఈ రాష్ట్రంలో బతకడానికి బిక్కిబిక్కుమంటూ బతికారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని పాతి పెడదామని చెప్పి ఎదురు చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఊచకోత కోసారు ప్రజలు. ఎందుకంటే ప్రజల మద్దతు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజల మీదే కక్ష పెట్టాడు. రాజధాని అమరావతి దగ్గర నుంచి, పోలవరం దగ్గర నుంచి అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి పరిపాలించే అర్హత లేని వ్యక్తి. ఈ రోజున 164 సీట్లతోటి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి గెలుచుకోవడం ప్రజలు చాలా గొప్ప తీర్పు ఇవ్వడం మనందరం చూసాం. జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇస్తే అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారు. ఈ రోజున 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యాడు. ఆ 11 మంది కూడా ఎక్కడున్నారో తెలియదు. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడిని, ప్రజలు మరలా ఈ రాష్ట్రం గాడిలో పడాలన్నా, వ్యవస్థలు బాగుండాలన్నా, పోలవరం నిర్మాణం స్పీడ్ అందుకోవాలన్నా, అమరావతి నిర్మాణం స్పీడ్ అందుకోవాలన్నా, విద్యార్థి యువతకి ఉద్యోగ అవకాశాలు కలగాలన్నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షత అవసరం అని చెప్పి ఈ భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో పాటుగా రాష్ట్రంలో జనసేన పార్టీతో పాటుగా తెలుగుదేశం పార్టీ విజయదుందుని భోగించినందుకు మనందరం కూడా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయాలి. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గత 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ ఏ అవసరం ఉన్నా కూడా నేనున్నా అని చెప్పి ఆయన ముందుంటూ మనందరూ చూసాం. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు ఈ రాష్ట్రంలో
దాదాపు క్లీన్ చిప్ చేసినటువంటి పరిస్థితి. ప్రతిపక్షానికి 11 సీట్లు మటుకే పరిమితం చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొల్పింది. గతంలో ఎప్పుడు కూడా ఇంత దారుణమైన ఫలితాలు ఏ పార్టీకి కూడా ప్రతిపక్ష పార్టీకి రాలేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక ఛాన్స్ అని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఒక విధ్వంసకరమైనటువంటి పాలన, ఒక రాక్షసు పాలన, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎక్కడా అభివృద్ధి చేయకుండా భయభ్రాంతులతో ప్రజలతో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉంటారు. ఒక మంచికి చెడుకు జరిగిన యుద్ధంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా మంచి వైపు నిలబడి ఈ రోజున ఒక సుస్థిరమైన రాజ్యాన్ని, సుస్థిరమైన పరిపాలనని అందించే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా, అలాగే ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ లేనట్టుగా వన్ సైడ్గా వచ్చేసి ఈ రోజున వారు నిలబడి దాదాపు 1,00,000 మెజార్టీ, దగ్గర 1,00,000 మెజార్టీ దాకా ఇవ్వటం లోకేష్ బాబు గారిని, అలాగే దీనికి నిలబడినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, అలాగే మా జనసేన కార్యకర్తలు, నాయకులు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రత్యేకంగా మీడియా అంతా కూడా సపోర్ట్ చేసి, అలాగే అన్ని డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేసి ఈ రోజున నిర్వహించడం మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున. దేనికంటే ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం 5 సంవత్సరాల నుంచి ఇతను కుచింతత్వపు పాలనకి ప్రజలంతా కూడా విసిగి వేసారిపోయారు. ఎక్కడ చూసినా కూడా దౌర్జన్యాలు, దాష్టికాలు, బెదిరింపులు ఇదే ధోరణి నడుస్తూ ఉంది. ఇప్పుడు కూడా గెలిచిన సంబరాలు చేసుకుంటూ ఉంటే తుమ్మపూడి అనే గ్రామంలో ఒక మైనార్టీ సోదరుని విచక్షణ రహితం కొట్టి ఈ రోజున ఇప్పుడు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. నిజంగా అంటే మీరు రౌడీయిజం చేయటం ఇది అంటే మాకు చేతగా కాదు మేము చెప్పేది, కానీ ప్రజలు బాగుండాలి, ప్రజల బాగోగులు బాగుండాలి, మనం చేసే పనులు ప్రజలు హర్షించాలి తప్పితే ఇలాంటివి చేయకూడదు. అంటే ఇంత దారుణమైన పాపాలకు మీరు ఒడికెట్టారు కాబట్టి ఈ రోజున ప్రజలంతా కూడా వన్ సైడ్ మెజార్టీ ఇవ్వటం నిజంగా మా జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎంతైనా, భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ ఎంతైనా నిలబడి ఉంటాం. దేనికంటే ఈ రోజున రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు చూస్తూ ఉంటే పరిపాలన గాలికి వదిలేసి ఎంతసేపటికి మేము ఇది సంక్షేమం చేస్తున్నాం, లేదంటే ఇంకొకటి చేస్తున్నాం అని చెప్తున్నారు తప్పితే మా బిడ్డల భవిష్యత్తు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఏమైనా ఆలోచించారా? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాలు అనుకున్నటువంటి ఒక విజనరీ నాయకుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క ట్రస్టు ఇవన్నీ తోడయ్యి మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ప్రజలంతా కూడా వన్ సైడ్ మెజార్టీ ఇవ్వడం జరిగింది. దీన్ని మేము చాలా గౌరవంగా స్వీకరిస్తూ ఉన్నాం. దీన్ని ఇంకొంచెం మరింత బాధ్యతగా ప్రజలందరికీ సేవ చేసుకునేందుకు ఒక మంచి అవకాశం ఇచ్చారు మా ఆంధ్ర రాష్ట్రం. లోకేష్ బాబు గారు చెప్పినట్టు ఆ భారతదేశంలోనే మంగళగిరి నియోజకవర్గం అనేది ఒక వినూత్న, ఒక ప్రత్యేకతగా మేము తీసుకెళ్ళడానికి లోకేష్ బాబు గారు ఏదైతే నడుము కొట్టారో వారికి మేము అంతా పూర్తిస్థాయి సహకారాలు అందించేసి చేస్తాము, ప్రజల తరఫు నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాం. ఆయన ఏదైతే గద్దెనెక్కే దగ్గర నుంచి గద్దెనెక్కే వరకే రాజకీయం, దాని తర్వాత పరిపాలన మీద చూపించేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కిన దగ్గర నుంచి రాజకీయం చేస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మళ్ళీ అవ్వబోతూ ఉన్నారు. వారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక సుపరిపాలన, ఒక మంచి రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పి మేము కోరుకుంటాం. ధన్యవాదాలు. మరి ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో ఒక తుఫాన్ లాగా వన్ సైడ్ తీసుకునేవడం అనేది ప్రజలందరూ కూడా ఒక రాక్షస పాలన పోయి రామరాజ్యం రావాలని కోరుకున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. మరి అందులో భాగంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ఇక్కడ ఎన్నైతే కన్స్ట్రక్షన్స్ జరిగినాయో, అట్లాగే ఐటీ కంపెనీలు ఎన్నైతే వచ్చినాయో, ఇంకా వచ్చే వాటిని గండిపడింది. ఇప్పుడు రాబోయే కాలంలో ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తారని, అలాగే మోడీ గారు ఎక్కడైతే భూమి పూజ చేశాడో అక్కడ రాజధాని కూడా, శాశ్వత రాజధాని కూడా కడతారని చెప్పి మేము ఆశిస్తున్నాము. అలాగే రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ బీజేపీ అట్లాగే
జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ఒక కూటమికి జనందరూ కూడా మద్దతు తెలిపినందుకు మేము భారతీయ జనతా పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ పంచుమర్తి ప్రసాద్ చిన్న, మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామర్ల రాజు, జనసేన ఎంటీఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కాండ్రు శ్రీనివాసరావు, ఆకుల జయసత్య, వింజమూరి ఆశాబాల, పోలుమట్ల ప్రేమ్ కుమార్, గాదే పిచ్చిరెడ్డి, ఓట్ల శ్రీమన్నారాయణ, అన్నం నాగబాబు, మంగళగిరి పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు కారంపొడి అంకంరావు, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఇబ్రహీం, లీగల్ సెల్ అధ్యక్షులు కోరపాటి మురళీరాజు, అమరావతి జేఏసీ నాయకుడు ఆకుల ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు గోసాల రాఘవ, కటారి అప్పారావు, షేక్ సుభానీ, జూట్రు ఏడుకొండలు, రంగిశెట్టి పెద్దబ్బాయి, టీడీపీ, జనసేన, బీజేపీ తదితర నాయకులు పాల్గొన్నారు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండలం వడ్లమాను గ్రామంలోని రైతులు, రైతు కూలీలు గత 1630 రోజులుగా అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనే నిరసనలు తెలుపుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని గత 4.5 సంవత్సరాల నుండి అనేక మంది దేవుళ్లను పూజిస్తూ నేటి ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించినందుకు వడ్డమాను గ్రామం నుండి అనంతవరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు పాదయాత్రగా వచ్చి పొంగళ్లు పొంగిచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం రైతులు సిటీ న్యూస్తో మాట్లాడారు. తెలుగు వాళ్ళకి సంక్రాంతి ఎలా, దీపావళి ఎలానో, దసరా ఎలానో అన్ని పండుగలు కలిపి ఒకే పండుగ వచ్చినట్టుంది. మేము వెనక ఎప్పుడు రాక్షసులు అంటే ఎలా చూడాల. ఈ రాక్షసుడు అంటే ఈ జగనాసురుడే. ఈ రాక్షసుడు సంహానం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత ఇబ్బందులు పడ్డామంటే అమరావతి రాజధాని రైతులు ఏనాడు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళం కాదు. ఆయన గెలిచాడంటే ఆయన గెలుపు మా అమరావతి గెలిపే. మేము చంద్రబాబు గెలుపు అంటే అమరావతి గెలిపే. ఈ 5 సంవత్సరాల నుంచి ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు పెట్టాడంటే అన్ని కష్టాలు పెట్టాడు. ఈ జగనాసురుడు పోయినందుకు మేము చాలా సంబరాలు చేసుకుంటున్నాం. జై అమరావతి, జై అమరావతి. చాలా సంతోషపడుతున్నాము. ఆ దేవుడు ఉన్నాడండి. 1630 రోజుల నుంచి మేము అమరావతి మహిళలను బజార్ని పడ్డాము. ఈ నియంత పాలన విముక్తి కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. మాది వడ్డమాన గ్రామము. పాదయాత్ర చేసుకుంటా అనంతవరం వెంకటేశ్వర స్వామి దర్శనంకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చంద్రబాబు గెలుపు మా అమరావతి మహిళల గెలుపు అని చాలా సంతోషంగా ఉండి ఎంతో సంతోషంగా వెంకటేశ్వర స్వామి వారికి పండగ చేసుకొని పొంగళ్ళు చేసుకొని పాదయాత్రతో వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నందుకు చాలా సంతోషపడుతున్నాము. సేవ్ ఆంధ్రప్రదేశ్. గత 4 సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డాము. ఈరోజు ముఖ్యమంత్రి గారి దిగిపోయి చంద్రబాబు గారు రావడం వల్ల ఎంతో సంతోషపడుతున్నామండి. 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్నిసార్లు రోడ్లు ఎక్కామో, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు అనుభవించామో అమరావతి రైతులుగా, అమరావతి రైతు మహిళలుగా మాకు మాత్రమే తెలుసు. ఎన్నో బాధలు అనుభవించామండి, ఎన్నో కష్టాలు అనుభవించాం. ఈరోజు రాష్ట్ర ప్రజలు, యావత్ రాష్ట్ర ప్రపంచానికి మేము ఒకటే తెలియజేస్తామమ్మా, మీ అందరికీ మా పాదాభివందనాలమ్మా. ఈరోజు గెలుపు మనందరి గెలుపమ్మా. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గెలుపు ఇది. బాబు గారిని మనం గెలిపించుకున్నది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గెలుపు. ఈరోజు ఈ మొక్కుబళ్ళు వడ్డమాన గ్రామం నుంచి అనంతవరం వరకు పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడికి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మొక్కుబడి చెల్లించుకోవడం కోసం ఇక్కడ ప్రజలందరూ వచ్చామమ్మా. మీ రాష్ట్ర యావత్ ప్రపంచం ఇప్పుడు అభివృద్ధి అనేది మన బాబు గారి వల్లే సాధ్యమని రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు బాబు గారిని గెలిపించుకోగలిగాము. ఒక రావణాసుర పరిపాలన నుంచి విముక్తి పొంది ఈరోజే మనం నిజమైన పండుగ ఈరోజు చేసుకుంటున్నాము. దసరా లేదు, దీపావళి లేదు, సంక్రాంతి లేదు, ఏ పండుగ లేదు 5 సంవత్సరాల పరిపాలనలో. ఈరోజు మనం పండుగ జరుపుకున్నాం. నిజమైన పండుగ అంటే మనకి ఇది. రాష్ట్ర భవిష్యత్ ప్రజలందరూ అందరికీ తెలియజేస్తున్నాం. మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాం, మనకి అభివృద్ధి ముఖ్యం. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని రాజధానిలోని రైతులు, రైతు కూలీలు 1634 రోజులుగా నిరసనలు తెలుపుతూ అలుపెరుగని పోరాటం చేస్తున్న అమరావతి రైతులను తుళ్లూరు దీక్షా శిబిరంలో విజయనగరం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు,
గురువారం అమరావతి రైతులను కలిసి వారికి కృతజ్ఞతలు తెలపాలని శిబిరం వద్దకు వచ్చి స్వీట్లు పంచి సంబరాలు జరిపారు. అనంతరం కలిశెట్టి అప్పలనాయుడు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు కూలీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంతమంది పెద్దలు చాలా దారుణంగా మాట్లాడారు. అవి కూడా ఆ మాటలు కూడా భరించి వీరు పోరాటం చేసి వాళ్ళు అన్యాయంగా మహిళలను చూడకుండా కూడా వాళ్ళని ఉక్కు పాదాలతో వారు అణిసివేయడానికి ప్రయత్నం చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ మనం చూసాం, పత్రికల్లో, టీవీల్లో, ప్రసార సాధనలో చూసాం. అయినా సరే వారు ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకుంటాం, ఎన్డీఏ కూటమిని కాపాడుకుంటాం అనే ధైర్యంతో మహిళా సోదరిమణులు, రైతులు, అలాగే మిగతా పెద్దలు కూడా, యువకులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని మొత్తం ప్రపంచానికి కళ్ళు తెరిపించే విధంగా, అతి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో పెద్దలకు తెలిసే విధంగా ఈరోజు వాళ్ళు ఉద్యమం చేశారు. మీకు తెలుసా, చంద్రబాబు నాయుడు తాజాగా ఎన్నోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. సమాధానం, చంద్రబాబు నాయుడు తాజాగా 9వసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మంగళగిరి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన నారా లోకేష్ కుటుంబ సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీక్షిద్దాం నేటి దృశ్యం. మంగళగిరి పుణ్యక్షేత్రంకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించే గొప్ప అవకాశం లభించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు గురువారం ఆలయ దిగువ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు నారా లోకేష్ దంపతులకు స్వాగతం పలికారు. వీరి వెంట స్థానిక నాయకులు నందం అబద్దయ్య, దామర్ల రాజు, తమ్మిశెట్టి జానకీదేవి, గాజుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్లో సునకాల బెడద నానాటికి పెరిగిపోతోంది. ఎంటీఎంసీ అధికారులు ప్రేక్షక పాత్ర పోషించడం శోచనీయమని జనం వాపోతున్నారు. రిపోర్ట్. సునకాలను గ్రామ సింహాలు అనడం పరిపాటి. అదేదో పాత తరంలో దశాబ్దాల క్రితం కుక్కలకు పెట్టిన పేరు. కాలం మారింది. ఇప్పుడు సునకాలు సిటీల్లో కూడా విజృంభిస్తున్నాయి. గ్రామ సింహాలు సిటీ సింహాల్లా మారిపోయాయి. ఎంటీఎంసీ పరిధిలో ఇటీవల కాలంలో సునకాలు విజృంభిస్తున్నాయి. ఒక చోట అని కాదు, మంగళగిరి వ్యాప్తంగా ఇదే సమస్య ఉంది. ఇవి రోడ్ల మీద విచ్చలవిడిగా సంచరిస్తూ పిల్లల్ని, పెద్దల్ని గాయపరుస్తూ సాగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ అధికారుల దృష్టికి మీడియా అనేకసార్లు తీసుకువెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోకుంటే ఇవి మరింతగా పెరిగిపోయి ప్రజలకు హానికరంగా, ప్రాణాంతకంగా తయారు కావడం ఖాయం. మంగళగిరి ప్రాంతంలో టీడీపీ విజయంపై సంబరాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కుంచనపల్లిలో టీడీపీ విజయంపై టీడీపీ, జనసేన, బీజేపీల ఆధ్వర్యాన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు అమర సుబ్బారావు, మేకల రాజా, కానుగోలు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. మనం నిన్న ఫలితాలు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రాక్షస పాలనని పారదోలే విధంగా తీర్పు ఇవ్వడం, ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆంధ్ర ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్ని కాదు. ఆ సమస్యలకి నిన్న వైసీపీ వాళ్ళకి ప్రజలు తీర్పు ఇవ్వడం ఈ రాష్ట్ర ప్రజల తీర్పుగా భావిస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రజలకిచ్చే మేనిఫెస్టోల్ని ప్రజలందరూ కూడా మరి నమ్మి ప్రజా పరిపాలన చేసే కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో 164 సీట్లతో ప్రభంజనం సృష్టించే విధంగా తీర్పు ఇవ్వడం చాలా సంతోషం. అదేవిధంగా ఈ తీర్పును స్వాగతిస్తూ
ఎన్డీఏ కూటమి ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉందో 3 పార్టీలు కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి అమరావతిని తిరిగి ఏకైక రాజధానిగా నిర్మించుకుంటానికి, అదేవిధంగా ఆగిపోయిన పోలవరాన్ని పూర్తి చేసుకునే విధంగా, నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇవాళ ప్రజానాయకుడిగా ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో చరిత్ర సృష్టించిన నాయకుడు నారా లోకేష్ గారు. వడ్డేశ్వరంలో టీడీపీ నాయకులు కాట్రగడ్డ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. నాయకులు టపాసులు కాల్చి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి శివనాగేంద్రం, ఈపూరి బాబు, కామినేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఉన్న ఆడాళ్ళు మొత్తం మాకు ఫుల్గా సహకరించి, సాంబశివరావు కానీ గన్నీ కానీ మొత్తం అసలు స్టార్టింగ్ నుంచే 50-60 మంది వచ్చేవాళ్ళు. నేను వాళ్ళకి సహాయంగా, వాళ్ళకి ఆర్థిక సహాయం ఇవ్వటం కానీ, లేకపోతే వాళ్ళకి అండగా ఉండటం కానీ చేసిన తర్వాత ఇంకా కొంతమంది మొబిలైజ్ అయ్యి, ఇంకా జనం, యువత కూడా, కుర్రాళ్ళు కూడా వినాయక చవితికి కానీ ఇలా అన్ని కార్యక్రమాలకి నేను వాళ్ళకి అండగా తోడుగా ఉండటం, వాళ్ళు నాకు సహకరించడం, వాళ్ళు ఈ కాలనీకి ఇది లేదు, ఇది కావాలంటాం. లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి మేము చేస్తాం, మీకు ఇల్లు రెగ్యులైజ్డ్ కావాలని అందరూ అడిగారు. ఇక్కడ అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మేము గట్టిగా మీకు అందజేస్తాం. మీరు ఇంత భారీ మెజార్టీ చేసి మీరు పార్టీకి ఇంత సహాయం చేసినందుకు, లోకేష్ బాబు గారిని ఇంత మెజార్టీతో కూడా గెలిపించినందుకు ఏ సమస్య కూడా వదిలిపెట్టాం. పట్టు వదలని విక్రమార్కులే మేము అభివృద్ధి మీదే పనులు చేస్తాం. మెయిన్ కరెంట్ ఒకటి అడుగుతున్నారు, ట్రాన్స్ఫార్మర్ ఒకటి చాలా ప్రాబ్లం ఉందంట. ముందు ఆ పని మీద ఒక 2-3 నెలల్లో దాన్ని కంప్లీట్ చేస్తాం. 3 ఫేస్ ఒక 4 రోడ్లు కావాలంట కదండి, అది ఏసీలు అయితే ఇవ్వట్లేదంట. కంపల్సరీగా కరెంటు పని ముందు చేస్తాం. ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాం. మేము ప్రతి ఒక్కళ్ళకి అండగా ఉంటాం. ఈ రాధారంగానగర్ వాసులు మహిళలకు కానీ, సాంబశివరావు వాళ్ళకి కానీ, శివగారికి కానీ, సాయికి కానీ, జనసేనకు కానీ, టీడీపీ వాళ్ళకి కానీ ఇట్లాగే ఐక్యతతో అందరం కలిసి వెళ్దాం, అభివృద్ధితో పని చేసుకుందాం. ఇక్కడ నాయకులం కానీ మేము కానీ పరిష్కరించి వాటికి పరిష్కార మార్గం కనుగొని ఆ వర్క్లన్నీ కూడా పూర్తి చేసిన తర్వాతే 2029లో మేము లోట్లు అడుగుతామని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చాలా సమస్యలు చెప్పున్నారు ఇక్కడ మన వాళ్ళు. శ్మశాన వాటికి స్థలం లేదన్నారు. కొన్ని రోడ్లు ఇంక వేయాల్సి ఉన్నాయి. అట్లా డ్రైనేజ్ వ్యవస్థ, డ్రింకింగ్ వాటరు, పేదలకు ఇల్లు, ఇక్కడ ఉన్నటువంటి రాధారంగన వాస్తవులకి ఇంతవరకు కూడా ఈ స్థలాలకి రెగ్యులరైజేషన్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు. ఏదో దళారులు వచ్చేసి మేము చేపిస్తామని చెప్పేసి పిచ్చి నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు. అలా కాకుండా మన లోకేష్ బాబు గారు గెలిచి ఉన్నాడు. రెగ్యులర్ చేసి కరెక్ట్ నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే బ్యాంకులకు పెట్టుకునే సౌకర్యం ఉంటుంది. అలా చేపించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పేదలకు కూడా అందరికి కూడా టిట్కో గృహాలు కల్పించి ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, మరొకసారి ఇక్కడ సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీ గారికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ గెలిపించినందుకు రాధారంగన కుటుంబ సభ్యులకు, సోదరిమణులకు, తెలుగు ఆడపడుచులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆత్మకూరులో టీడీపీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నాయకులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాతా కోటయ్య, తమ్మిశెట్టి జానకీదేవి, ఆకుల జయసత్య, వింజమూరి జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. భోజనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి జయసత్య గారు కానీ, తమ్మిశెట్టి జానకీదేవి గారు కానీ, మా పోతినేని శ్రీనివాసరావు అన్నగారు లోకేష్ గారి దగ్గర ఉంటూ రాలేకపోయారు. అదేవిధంగా మాజీ సర్పంచ్ జోష్నా గారు, బేగం గారు కానీ, మస్తాన్ బీ గారు, మా ఫ్రెండు లంకా జయచంద్ర గారు, గోవాడ దుర్గారావు అన్న, ఆసంట పరిశోధకులైన రుద్రరాజు వెంకటపతిరాజు గారు కూడా మరి ముఖ్య అతిథిగా వస్తడం జరిగింది. ఈ ఆనంద సమయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నందుకు పేరున ప్రతి ఒక్కరికి కూడా మరి ఒకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం. విశేషమైనటువంటి విజయాన్ని చేకూర్చి 5 సంవత్సరాలు ఏదైతే కష్టాలు పడ్డారో ఆ కష్టాల నుంచి విముక్తి కలిగించి ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజానికానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్డీఏ కూటమి ద్వారా ఈరోజు టీడీపీ తరఫున పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మోడీ గారి ఎన్డీఏ కూటమిలో భాగంగా నారా లోకేష్ బాబు గారికి చరిత్ర సృష్టించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అఖండ మెజార్టీని మంగళగిరి నుంచి ప్రజలు విజయాన్ని కాంక్షించినందుకు వారి ఆధ్వర్యంలో, అలాగే మన టీడీపీ మహిళా కార్యకర్తగా
మస్తాన్బీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక ఆత్మకూరు గ్రామంలోనే 4170 మెజారిటీ అంటే రికార్డు సృష్టించడమే. ఏ గ్రామాల్లో తీసుకున్నా కూడా లోకేష్ బాబు గారికి ఊహించనంత రీతిలో మెజారిటీని తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయాల్ని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అహర్నిశలు కష్టపడే విధంగా బాబు గారు వస్తే జాబు వస్తుందనే నినాదాన్ని పాటించి ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ మరి ఒక నరకాసుడు వధ జరిగితే ఏ విధంగా ప్రజల ఆనందంతో ఉన్నారో అదే ఈరోజు ప్రజల ఆనందాన్ని అందరూ చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి, లోకేష్ బాబు గారు నాయకత్వం కావాలి, మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఎంప్లాయ్ మరి ఈనాడు ఎంతో ఉత్సాహంగా ఈ ఓటింగ్ వచ్చి ఎంతో 80% 85% చేసిన ఘనత ఈ ఎలక్షన్లో చూసాం. మరి ఇటువంటి ఎలక్షను ఏనాడు కూడా మనం చూడటం జరగలేదు. మరి అటువంటి వ్యక్తిని ఈనాడు మనం ఎన్నుకోవడం జరిగింది. అటువంటి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశలో ఆయన తీసుకెళ్తారు. ఈనాటి మంచి మాట. ప్రక్క వారి మీద అభిమానం లేకున్నా లోపల ద్వేషం లేకుండా ఉంటే చాలు, నువ్వు మనశ్శాంతిగా ఉంటావు. వివేకానంద. మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యాన నెలలో ఒకరోజు జరిగే అన్నదాన కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు, పలువురు ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 25 సంవత్సరాల నుండి అన్న సంతర్పణ కార్యక్రమానికి అనేక విధాలుగా ప్రసాదాలు జరుగుతున్నాయి. గత 3 మాసాల నుండి మా యొక్క శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ అనగా ఆ సేవా ట్రస్ట్ తరపు నుంచి దీనికి చైర్మన్ గారైన పందేటి సాంబశివరావు గారు వారి యొక్క కార్యకర్తల్లో, వారి యొక్క ఆధ్వర్యంలో, వారి కార్యకర్తలు కూడా నిర్వహణలో ప్రతి అమావాస్య నాడు నెలకొక్క పర్యాయమును మన మల్లేశ్వర స్వామి దేవస్థానంలో వందలాది మంది భక్తులకి చక్కగా ధార్మికగా రుచిగా శుచిగా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి ఈ ప్రసాదం ఎలాగంటే చిన్నవారు పెద్దవారు, ఇచ్చినవారు ఇవ్వనివారు, ధనికులు సామాన్య భేదం లేకుండా ఎంతో అద్భుతంగా శుచిగా మడిగా ఉండి అందరికీ పుడుతున్నారు. కాబట్టి ఇందులో ఏంటంటే ప్రసాద విశేషం అంటే మన యొక్క స్వామివారు అమావాస్య పౌర్ణమి నాడు పరమేశ్వరుడు లోకంలో సంచారించుకొని భిక్షాచర్యం చేసుకుని ఆ భిక్షకి మనకి ఇస్తున్నారు. దీని అర్థం ఏమిటయ్యా అంటే కొంతమంది అడిగారు, అమావాస్య అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహి చ పార్వతి. మాతా పార్వతీదేవి తల్లి పరమేశ్వర పితాదేవో బాంధవ శివభక్తాశ్చ. పరమేశ్వరికి బంధువులు ఎవరూ లేరట. మాతా పార్వతీదేవి, పితాదేవు మహేశ్వర, బాంధవ శివభక్తాశ్చ. తన యొక్క బంధువులే భక్తులన్నమాట. మంగళగిరి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి నారా లోకేష్ అత్యధిక ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక పోలేరమ్మ గుడి వద్ద గురువారం 11వ వార్డుకు చెందిన టీడీపీ కార్యకర్త అవ్వారు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అవ్వారు సుధీర్, అవ్వారు మల్లేశ్వరి, జంజనం సత్యనారాయణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడారు. అంతకుముందు పోలేరం గుడిలో పూజలు బాగా ఘనంగా చేయడం జరిగింది. అట్లాగే ఆంజనేయ స్వామి కూడా పూజలు చేశాము. అత్యధిక మెజార్టీతో గెలిచారు కాబట్టి వాళ్ళ ఇంట్లో పూజలు చేసి బాగా వాళ్ళ అమ్మవారి గుడిలో కూడా పూజలు చేసి పేద మహిళలకి చీరలు ఇవ్వటం జరిగింది. మంగళగిరిలో ఐటీ హబ్గా ఎంతో అభివృద్ధి చేయాలని 5 సంవత్సరాల్లో లోకేష్ గారిని కోరుచున్నాము. అమ్మవారి ఆశీస్సులు నిత్యం లోకేష్ గారికి ఉండాలని, వారు ఎంతో అభివృద్ధి చెందాలని మనసారా అమ్మవారి ద్వారాగా మేము కోరుకుంటున్నాం. మంగళగిరిలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి నారా లోకేష్ విజయానికి కృషి చేసిన టీడీపీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావును గురువారం ఆయన నివాస గృహంలో పలువురు దేశం తమ్ముళ్లు కలిసి అభినందించారు.
దేశం నాయకులు కొత్తపల్లి శ్రీనివాసరావు, చీకుల వెంకటేశ్వరరావు, వెన్నకోట శ్రీనివాసరావు, మల్లాది శ్రీనివాస్, ఆళ్ల శ్రీనివాస్ తదితరులు పోతినేనిని అభినందించిన వారిలో ఉన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు ఇవాళ ప్రజలకు అందించి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి గౌరవనీయులు పెద్దలు నారా లోకేష్ గారు మరి బంపర్ మెజార్టీతో ఈ రాష్ట్రంలోనే గొప్ప మెజార్టీ 90,1,447 ఓట్లతో ఆయన ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఆయన రుణం తీర్చుకున్నారు. మంగళగిరి దేవస్థానం సెంటర్లో సిపిఐ అగ్ర నాయకులు చండ్ర రాజేశ్వరరావు విగ్రహం వద్ద నాయకులు ఆయన 110వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, నాయకులు నందం బ్రహ్మేశ్వరరావు, చిన్ని సత్యనారాయణ, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిలోని సిఐడి విభాగం సిట్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఓ రిపోర్ట్. తాడేపల్లిలోని సిఐడి సిట్ కార్యాలయాన్ని గురువారం సీజ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి సిఐడి పోలీసులు ఇక్కడే విచారించారు. ఎన్నికల కోడ్ ఓవైపు అమల్లో ఉండగానే చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డాక్యుమెంట్లను సిట్ పోలీసులు దగ్ధం చేశారు. చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించేందుకే ఈ తప్పుడు డాక్యుమెంట్లను సిద్ధం చేశారని టీడీపీ ఆరోపణలు చేసింది. సిట్ కార్యాలయం సమీపంలో హెరిటేజ్ పేరుతో ఉన్న డాక్యుమెంట్లు దగ్ధం చేయడంపై అప్పట్లో గవర్నర్ అబ్దుల్ నజీర్కు టీడీపీ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ మార్పుతో విలువైన కీలకమైన డాక్యుమెంట్లు మాయం అవుతాయని అనుమానంతో సిట్ కార్యాలయాన్ని సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చీఫ్ సెక్రటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు విభాగాధిపతి కార్యాలయాల్లోని డాక్యుమెంట్లను భద్రపరచాలని గవర్నర్ ఆదేశించారు. ఈ ఆదేశాల్లో భాగంగానే తాడేపల్లి సిఐడి సిట్ కార్యాలయానికి తాళాలు వేసి అధికారులు సీజ్ చేశారు. రైల్వే శాఖ నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ సదస్సులో బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు హాజరై అవగాహన కల్పించారు. ఓ రిపోర్ట్. ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా పర్యావరణంను పరిరక్షించుకునే అంశంపై విజయవాడ తాడేపల్లి రైల్వే శాఖకు సంబంధించిన ఉద్యోగుల సమావేశంను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి సమాజం మంగళగిరి ప్రతినిధులు నాగమణి, సూర్యనారాయణ సందేశాలు అందించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి నాగమణిని అధికారులు, ఉద్యోగులు సత్కరించారు. గ్లోబల్ వార్మింగ్ను ఎదుర్కోకపోతే వాతావరణం పూర్తిగా కలుషితమవుతుందని సమావేశం హెచ్చరించింది. రాజయోగ మెడిటేషన్ ద్వారా మన నైతిక శక్తిని పెంపొందించుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ పానకాల స్వామి కొండ శిఖర భాగంలోని శ్రీ గండాలయ స్వామి గండదీపం వద్ద ప్రతి నెలలో మాదిరిగా గురువారం కూడా అమావాస్య పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై గండదీపం వెలిగించారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పట్టం కట్టడం జరిగింది. గత సంవత్సరం ఇదే ప్రాంతంలో గండబేరుండ స్వామి చెంత సనాతన ధర్మరక్షా సేన ఆధ్వర్యంలో ఇక్కడ గండాలయ స్వామి వద్ద గండబేరుండ జ్వాలా దీపోత్సవాన్ని సనాతన ధర్మరక్షా సేన భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎంతో సుఖశాంతులతో వర్ధిల్లాలని, రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోవాలని, ఈ రాష్ట్ర ప్రజలే కాదు మంగళగిరి ప్రాంత ప్రజలు కూడా అందరూ కూడా అనుభవిస్తున్న బాధలు, పీడలు అన్నీ కూడా తొలగిపోవాలనే ఉద్దేశంతో సనాతన ధర్మరక్షా సేన ఆధ్వర్యంలో గండబేరుండ జ్వాలా దీపోత్సవాన్ని పెద్ద ఎత్తున 300 కేజీల ఆవు నేతితో ఇక్కడ దీపాన్ని కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ వెలిగించడం జరిగింది. ఆ యొక్క స్వామివారి దివ్య ఆశీస్సులతోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సుభిక్షమైనటువంటి పరిస్థితుల నుంచి, దుర్భిక్ష పరిస్థితుల నుంచి సుభిక్షమైనటువంటి పరిస్థితులు కల్పించే విధంగా ఆ స్వామివారి ఆశీస్సుల వల్లే మనకి ఈరోజు మంచి రోజులు రావడం జరిగిందని నారా చంద్రబాబు నాయుడు గారు మరి దేశంలో ఎన్డీఏ కూటమిలో ఎన్డీఏ కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పాలనా విధానాలతో, ఆయన అనుభవంతో రాష్ట్రాన్ని త్వరితగతిన డెవలప్ చేసి పెద్ద ఎత్తున చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, యువత అందరికీ కూడా కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పనే ఆయన లక్ష్యంగా పాలన సాగుతుందని చెప్పని మేమందరం కూడా సాగాలని, వారికి మరింత శక్తి సామర్థ్యాలు అందించాలని
మరి మనస్ఫూర్తిగా ఆ గండ పేరుండ స్వామిని ప్రార్థించి వారికి ఈరోజు సనాతన ధర్మరక్షా సేన తరపున పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.